డే వన్ నుంచి ఇతను ఎక్కడ దొరకకుండా సాక్ష్యాలు కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారన్నమాట. సో మీరు చూస్తే కనుక మనకి ఈ అన్నిట్లో కూడా పోలీస్కి ఒక రకమైన ఛాలెంజ్ అనమాట. సో ప్రొఫెషనల్ ఛాలెంజ్గానే తీసుకున్నాం దాన్ని. చక్కగా మాకు ఉన్నటువంటి టీం అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పి శ్రీనివాస్ మిర్యాలగూడ, స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్సు, ఇంకా ఇతర టీమ్స్, ఎస్ఐలు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, కానిస్టేబుల్స్ అందరూ కూడా, ప్లస్ అలాంగ్ విత్ గైడెన్స్ ఫ్రమ్ మాకు స్టీఫెన్ రవీంద్ర గారు, వారు వచ్చేసి మాకు ఐజీగా ఉన్నారు, అప్పుడు డీజీగా మహేందర్ రెడ్డి గారు ఉండేవారు. సో వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో మేము దీన్ని చాలా లోతుగా దర్యాప్తు చేసి కేసు దర్యాప్తే మాకు దాదాపు 9 నెలలు పట్టిందనమాట. అంటే జరిగిన ఇన్సిడెంట్ మీరు చూస్తే కనుక సెప్టెంబర్ 14, 2018 మధ్యాహ్నం 12ంటికి ప్రణయ్ని నరుకుతారు. రోడ్డు మీద ఒక వ్యక్తి వచ్చేసి నరకటం చేస్తాడు అనమాట. ప్రణయ్ అనే అతను, అమృత ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తూ, అక్కడ ఏది హాస్పిటల్ మిర్యాలగూడ 1 టౌన్ లిమిట్స్ ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది సార్. అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే భర్త తీసుకువెళ్తాం చెకప్ కోసం వెళ్ళింది. చెకప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు హాస్పిటల్లో అక్కడ నరకటం జరుగుతుంది. అది రోడ్డేనా సార్? అప్పుడు ఇంకా హాస్పిటల్ ప్రిమిసెస్ కాదు, హాస్పిటల్ ఎంటర్ అవుతుంటారు. జస్ట్ మీరు చూస్తే సీసీ ఫుటేజ్ అది క్లారిటీ లేదు సార్. సో అతను నడుస్తూ వెళ్ళి స్పీడ్గా వెళ్ళి నరుకుతున్నది సీసీ ఫుటేజ్లో క్యాప్చర్ అవుతుంది. సో మాకు అది తప్ప ఇంకెటువంటి లీడ్స్ లేవు, ఇంకా అదొక్కటే ఉంది, అదొక్కటే ఆధారం. అతనికి మారుతిరావుకి ఎటువంటి సంబంధం ఉండదు అసలు. మారుతిరావుకి ఎటువంటి కాల్ కాంటాక్ట్స్ ఉండదు. మారుతిరావు కాల్ కాంటాక్ట్స్లో మనకు అనుమానాస్పదంగా ఏమీ కనపడదు. అండ్ మారుతిరావు కొంత వయసు రీత్యా పెద్ద మనిషి ఉంటాడు, అంటే అతను కొంచెం ఇది ఉంటాడు, ఎఫ్లూయెంట్, డబ్బు ఉన్నవాడు. అక్కడ లోకల్గా అప్పుడు అతను యాక్చువల్గా అతను పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉంటాడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఎక్కడ అనుమానం వచ్చే అంశాలు ఏది కనపడేటట్టు ఎక్కడ లేదు. అయినా కానీ కూడా మనకి ఉన్నటువంటి ఆ లీడ్స్ని బట్టి మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట.